Hello and అందరికీ వెల్కమ్ టు సినిమా బండిల్. హియర్ ఈజ్ అవర్ రివ్యూ ఆఫ్ ద మూవీ ఈజ్ పారిజాత పర్వం. చైతన్యరావు అండ్ మాలవిక సతీశన్ అండ్ వైవా హర్ష గారు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేసిన మూవీ. ఫస్ట్ ఈ టైటిల్ విని ఇదేంటో ఇలా ఉంది డిఫరెంట్గా అని అనుకున్నా. మూవీ ఎలా ఉంది బ్రో అంటే నాకైతే నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అనే దాని గురించి మనం ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఇక రివ్యూలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్, కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇక ప్లాట్ లైన్లోకి వెళ్తే మూవీ మొత్తం ఒక కిడ్నాప్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు, చేశాక ఏం జరిగింది అనే దాని గురించి ఉంటుంది. ఈ మూవీకి ట్యాగ్ లైన్ కూడా పెట్టారు, కిడ్నాప్ ఈజ్ అన్ ఆర్ట్ అని. బట్ ఆ కిడ్నాప్ని మరీ కొంచెం డిఫరెంట్ కాకుండా రొటీన్గానే చూపించారనమాట. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఈ మూవీలో నాకు పర్సనల్గా వైవా హర్ష గారు అండ్ చైతన్య గారుల మధ్య ఉన్న కామెడీ అయితే బాగా నచ్చింది. ఇక వీళ్ళిద్దరు కాకుండా మిగతా వాళ్ళందరి పర్ఫార్మెన్సెస్ మరీ అంతగా ఆకట్టుకోలేదు. ఆల్సో ఈ మూవీలో సునీల్ గారు అండ్ శ్రద్ధా దాస్ గారు కూడా యాక్ట్ చేశారు. వీళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా ఓకేష్గా ఉన్నాయి. అలాగే ఈ మూవీలో సురేఖ వాణి గారు కూడా ఒక మంచి కీ రోల్లో యాక్ట్ చేశారు. ఆమె పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇక ఈ మూవీని డైరెక్ట్ చేసింది కంబంపాటి సంతోష్ గారు. ఇది ఈయన సెకండ్ మూవీ. ఈయన ఫస్ట్ మూవీ వచ్చేసి బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్. ఈ మూవీలో వన్ ఆఫ్ ద హీరోయిన్ వచ్చేసి మాలవిక సతీశన్ గారే. స్టోరీ టెల్లింగ్ వైజ్ ఇంకొంచెం ఎంగేజింగ్గా తీసుంటే బాగుండేది. మూవీ చూస్తున్నంతసేపు కూడా ఎక్కడ కూడా ఆ ఎంగేజ్మెంట్ అనేది ఉండదు, ఏదో అలా వెళ్తూ ఉంటుంది. అలాగే స్టోరీని బాగా ల్యాక్ చేశారనిపించింది. డైరెక్షన్ పరంగా కొంచెం డిసప్పాయింటెడ్ అని చెప్పుకోవాలి. అలాగే సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే పర్లేదు అనిపించింది. బట్ ఆ కిడ్నాప్ సీన్స్ అనేవి ఇంకొంచెం బాగా తీసుంటే, బాగా చూపించుంటే బాగుండేది. బికాస్ దట్ ఈస్ ద సోల్ ఆఫ్ దిస్ మూవీ. అలాగే రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఇంకొంచెం ఎంగేజింగ్ అండ్ స్టోరీ సీన్స్ని కూడా ప్రాపర్గా అలైన్ చేసి ఉంటే బాగుండేది. మూవీలో మనకి ఎలాంటి ట్విస్ట్స్ అనేవి ఉండవు పెద్దగా, 1-2 ఉంటాయి కానీ బట్ అవి కూడా ప్రిడిక్టబుల్గానే ఉంటాయి. అలాగే మూవీ ఎగ్జిక్యూషన్ కూడా ప్రాపర్గా చేయలేదు. మూవీ చూస్తున్నంతసేపు కూడా మనకి ఎక్కడా కూడా కొత్తగా రెన్నోవేటివ్గా ఏది అనిపించదు. మొత్తం కొంచెం రొటీన్ స్టోరీ లాగానే ఉంటుంది. ఇందాక చెప్పినట్లుగా మూవీలో కొన్ని కామెడీస్ తప్పితే మూవీలో పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. మూవీలో ఆ సౌండ్ ట్రాక్ అండ్ బిజిఎమ్స్ కూడా పెద్దగా చెప్పుకోదగ్గట్టుగా ఏమీ లేవు. మూవీ ట్రైలర్ చూసాక ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అవి కొంచెం కూడా మ్యాచ్ అవ్వలేదన్నమాట. సో దట్స్ ఇట్ గైస్, ఇది నా రివ్యూ. నా రేటింగ్ వచ్చేసి 2/5. మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీ అందరికి ఇంకో స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరెన్నో ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.